ముత్యాలమ్మ గుడి దగ్గర బెల్ట్ షాపు, పరిటాల వెంకటాపురానికి పరిటాల వాళ్ళ ఇంటికి రోజుకి ₹1,00,000 పోవాలి. అక్కడి నుంచి వాళ్ళ ఏం రేట్ అన్న అమ్ముకోవచ్చు, కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు, గోవా లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు. విడ్డూరం ఏంటంటే ఇప్పటికీ 2 సార్లు మాత్రమే పోలీసు వాళ్ళు గోవా లిక్కర్ పట్టుకున్నారు. ఈ జిల్లాలో 2 సార్లే పట్టుకున్నారు. గోవాలో నాకు తెలిసి ఆ డ్యూటీ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, దానివల్ల చీప్ పడుతూ ఉండొచ్చు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడము జరుగుతూ ఉందనేసి 2 సార్లు మాత్రమే పట్టుకున్నారు. ఇంకా గోవా నుంచి లిక్కర్ తీసుకొచ్చి అమ్మకాలు కొనసాగించడం అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కర్ణాటకకు మనకు రేటు వారా ఉండి కర్ణాటకలో చీప్ ఉన్నప్పుడు కర్ణాటక నుండి తెచ్చేవాళ్ళు. కర్ణాటకలో ధర పెరిగింది, మనం ఇక్కడ ధరలు పెంచినాము, కర్ణాటక వాళ్ళు ధర పెంచినారన్నప్పుడు గోవా నుంచి తెచ్చుకోవడం. ఇంకా బ్రాందీ షాపులు ఎవరు వేసినా కూడా మీ పార్టీ వాళ్ళు వేసుకున్న బ్రాందీ షాపులు కూడా మీరే స్వాధీనం చేసుకొని అమ్ముకుంటున్నారు. దాంట్లో ఎక్కడ మీకు సరిలేరు, మీకెవ్వరు పరిటాల వారి దోపిడీకి మీ పార్టీ వాళ్ళనైనా వసూలు చేస్తారు. కాంట్రాక్టర్లు ధర్మవరంలో కమ్మలతను రైల్వే కాంట్రాక్టర్ ₹1 కోటి డిమాండ్ చేసినారు. సిగ్నలింగ్ కాంట్రాక్టర్ చిన్న కొడుకు. మళ్ళీ ఏదో మధ్యలో వాళ్ళు వీళ్ళు సర్దుబాటు చేసి 60 లక్షలు ఇప్పించినారు. ఆయన ఏదో పని ముగించుకొని వెళ్ళిపోయినాడు కాంట్రాక్టర్. ఎవరు కూడా ఆయన నేను మీ కులమే మీ క్యాస్ట్ అంటే అవన్నీ తర్వాత మేము ఓట్లకు డబ్బులు పంచలేదా లెక్క కట్టండి. కులంలే, గోత్రంలే, మతంలే, పార్టీలే ఏందిలే. నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బాగా దిగింది. ఇప్పుడు ఆ కిక్కే వేరప్ప అంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు వచ్చినారు. ఎలక్షన్ల ముందు వరకు శ్రీరామ్ ఒకడే, ఇప్పుడు శ్రీరాము సిద్ధార్థ ఇద్దరు కలిపి దించుతున్నారు. బాగా దిగింది. ఇంకా కంకర మిషన్లో నెలకు ఒక క్రషర్ నుంచి 5 లక్షలు డిమాండ్ చేసినారు. ₹5 లక్షల ఒక క్రషర్ నుంచి డిమాండ్ చేసి వసూళ్లు చేస్తున్నారు. ఇంకా సహజ వనరులు సోలారు, గాలి, నీరు, నిప్పు, నీకు ఏది కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. సోలారు, విండ్, దాని ల్యాండ్ ఎక్విజిషన్ గతంలో నుంచి కూడా వీళ్ళ దోపిడీ ఆ విధంగా జరిగింది. ఆన్లైన్లో 1Bలో పేర్లు తీసేసి అది విండ్ మిల్స్ వాళ్ళకి ఇచ్చినాం, పెట్టినాం, మీకు ఇంత ఇస్తాం, పెడతాం అనేది ఫస్ట్ నుంచి జరుగుతుంది. అది కూడా కొనసాగుతుంది. ఇంకా ప్రిపేర్ అవుతున్నారు దాన్ని. ఇవి కాకుండా రాప్తాడులో ల్యాండ్ సెటిల్మెంట్స్, నారాయణ రెడ్డి సావిత్రమ్మల హత్య చాలా కాలంగా వివాదం ఉన్నటువంటి బంధువులకు వివాదం ఉన్నటువంటి ఆ భూమిలో పరిటాల సునీత తమ్ముడు తల దూర్చి ఆ వివాదంలో సెటిల్మెంట్ చేయబోయినాడు. నారాయణ రెడ్డి ఒప్పుకోలు మర్డర్ అయినాడు. ఇంకా రామగిరిలో లింగమయ్య హత్య అనేది మనం అందరము కూడా చూసినాము. వాళ్ళ ఆధిపత్యం కోసము ఆ గ్రామంలో పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు రమేషు, మహేషు వాళ్ళ కుమారులు వాళ్ళను ముద్దాయిలుగా కేసులు పంపించినారు. 15 మంది కలిసి హత్య చేసినారు, ఇద్దరినే పెట్టినారనేది గతంలో కూడా ఆరోపణలు చేసినాం. ఇంకా ధర్మవరంలో నేసే వాళ్ళ దగ్గర, కోమటోళ్ళ దగ్గర అక్రమంగా ₹1,00,00,000 వసూలు చేసినారని నేసే వాళ్ళందరూ కూడా తమ కులస్తుడైన కందికుంట ప్రసాద్ దగ్గరికి పోయి మొరబెట్టుకున్నారు. కందికుంట ప్రసాద్ కదిరి ఎమ్మెల్యే వచ్చి ధర్మవరంలో వాళ్ళ కులస్తులతో మీటింగ్ పెట్టినాడు. నేను అండగా ఉంటాను, మీకు మీరు యానా కొడికి ₹1 కట్టద్దని ఇట్లనే మాట్లాడినాడు అతను. దాని తర్వాత కొంచెం ఏదో అండర్స్టాండింగ్ కూడా కుదిరినట్లుంది, సెట్ చేసుకున్నారు. మరి వీరి అక్రమ సంపాదన, ఏళ్ల తరబడి చేసిన అక్రమ సంపాదన, వీరి నివాస భవనాలు వెంకటాపురంలో ఉన్న ఇండ్లు కాకుండా వీరి నివాస భవనాలు హైదరాబాద్లో పరిటాల రవి కట్టించిన ఇల్లు, తర్వాత గత ప్రభుత్వంలో హైదరాబాద్లో ఒక లగ్జరీ ఫ్లాటు, నాకు తెలిసి 1 ఫ్లోర్ 1 ఫ్లాటు సిటీలోని సెలబ్రిటీస్కి మాత్రమే అమ్మేటువంటి ఫ్లాట్, 20 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఒకటి కొన్నారు. ఇది కాకుండా బెంగళూరులో పెద్ద విలాసవంతమైన భవనం గత ఒక 7-8 సంవత్సరాలు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కట్టుకున్నారు. ధర్మవరంలో మొన్న ఇల్లు కట్టుకున్నారు. నీకు అనంతపురంలో పరిటాల రవి ఉన్నప్పుడు అనంతపురంలో 6 రివైషులకు సంబంధించిన భూమి ₹1.5 కొని కట్టుకున్నారు. వీటి విలువ 150 కోట్లు. మీ నివాస భవనాల విలువ 150 కోట్లు. సూర్యానగర్ కాంప్లెక్స్ మీ ఆయన మేదరోళ్ళ కొట్టాలన్నీ పీకిచ్చేసి కట్టుకున్నది మేము మాట్లాడడంలే. ఇప్పుడు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో టవర్ క్లాక్ దగ్గర
కృష్ణాభవన్ వాళ్ళతో కృష్ణాభవన్ వాళ్ళతో మీరు ఎప్పుడో బెదిరించి రాపించుకునేదో లేదంటే తక్కువ డబ్బు కొనిండేదో నాడు సీఎంఆర్ కాంప్లెక్స్ ఏదో కట్టినారు, దాని గురించి మాట్లాడడం లేదు. నివాస భవనాలే ఇంత విలువ చేస్తున్నాయి. కియా దగ్గర 170 ఎకరాల భూమి ఉంది మీకు, దాని గురించి మేము మాట్లాడడం లేదు. 200 కోట్ల 250 కోట్ల ఆసి ఆడ సుమారుగా గోడౌన్లు కట్టుకున్నారు, నెల లక్షల ఆదాయాలు వస్తున్నాయి. ఆ గోడౌన్లకు మా ప్రభుత్వం ఏపీఐసి నిధులతో రోడ్లు వేసింది, దాని గురించి కూడా నేను మాట్లాడడం లే. మీ కంకర మిషన్లు నసనకోటలో నిరాటంకంగా నడుస్తున్నాయి, ముత్యాలంపల్లి దగ్గర సోమందేపల్లి దగ్గర నిరాటంకంగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా మీరు కాంట్రాక్టులు బ్రహ్మాండంగా చేసుకున్నారు, దాని గురించి కూడా నేను మాట్లాడడంలే. మీ గ్రానైట్ క్వారీలు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు, దాని గురించి కూడా నేను మాట్లాడడంలే. ఇవన్నీ ఇన్ని ఆదాయ వనరులు ఉన్న మీరు ఈ ఆదాయాలు ఎక్కువైపోయి హైదరాబాద్లో బెంగళూరులో మీకు పబ్బులు ఉన్నాయి, బ్రివరీస్ ఉన్నాయి, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ హైదరాబాద్లో బెంగళూరులో. ఇవి చాలవని ఈ ప్రభుత్వం వచ్చినాక తొలి సంవత్సరంలో మీరు సంపాదించిందో దాంట్లో కొంత భాగం ముఠాముళ్ళ తీసుకొని పోయి అమెరికాలో 2 చోట్ల, ఆఫ్రికాలో 1 చోట లిక్కర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం.